హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి చికెన్ మెకరోనియా అండి. అదేనండి, పాస్తా అంటారు కదా, ఆ పాస్తాలను మనము మెకరోనియా అని కూడా అంటాము, అలాగే ఎల్బోస్ అని కూడా అంటారండి. వాటిని మనము చికెన్ వేసి లైక్ నూడిల్స్ లాగా చేస్తామండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఆ తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, చికెన్ మెకరోనియా చేయడానికి నేను తీసుకున్న పదార్థాలు. ఆనియన్ అయితే పెద్దది ఒకటి తీసుకున్నానండి, పొడవుగా చీలికలు చేశాను. క్యారెట్ ఒకటి, కొద్దిగా ఇది క్యాబేజీ అనమాట, క్యాబేజీ తరుగు. అదేమో టమాటో ఒకటి చిన్నది, అది కొత్తిమీర తరుగు. పచ్చిమిర్చి చీలికలు ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇదిగో చికెన్ అయితే బోన్లెస్ చికెను 1/2 కేజీ తీసుకున్నాను నేను. దీనికి బోన్లెస్సే ఉండాలండి, విత్ బోన్ తినేటప్పుడు ఇబ్బంది పడతారు. సో బోన్లెస్ తీసుకోవాలి. ఇదిగోండి మెకరోనియా, అదే పాస్తా అంటారు కదా, ఎల్బోస్ అంటారు. ఇవి నేను తీసుకున్నాను. అయితే ఇప్పుడు మెకరోనియా ఉడకబెడదామండి ముందు. ఇదిగోండి, మెకరోనియా ఉడకబెట్టడానికి నేను ఒక పాత్ర తీసుకుని దాంట్లో వాటర్ పెట్టాను. అయితే ఇందులో మనము కొంచెం సాల్ట్ వేయాలండి. ఆ మెకరోనియా అవి చప్పగా లేకుండా సాల్ట్ వేస్తామన్నమాట. ఒక 1/2 స్పూన్ అలా వేసాను నేను. అయితే మెకరోనియా ఒకదానికొకటి అతుక్కోకుండా మనం కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. ఇందులోనూ ఆయిల్ వేసి మనం ఉడకబెడితే ఆ మెకరోనియా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి. అయితే వాటర్ తిరగబడాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాతే మనము పాస్తాలు ఇందులోకి వేయాలి, ముందుగా వేయకూడదండి. వాటర్ బాయిల్ అయ్యాక వేద్దాం. ఇదిగోండి, వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అయ్యేటప్పుడే మనము మెకరోనియా వేసేయాలన్నమాట. వేసేసి ఉడకనివ్వాలి. ఓకే, ఉడికిన తర్వాత చూద్దాం. ఇదిగోండి, మెకరోనియా ఈ విధంగా ఉడికితే చాలన్నమాట. ఇది ఎలా అంటే మెత్తగా అవుతుంది కదా. ఇది ఇప్పుడు మనం గంజి వార్చేయాలి, వాటర్ తీసేయాలి మెకరోనియాలోది. ఇదిగోండి, వాటర్ తీసి ఉంచేసి మనం వేరే కడాయి పెట్టుకున్నాము. ఇందులో నేను ఆయిల్ వేస్తున్నానండి. 1.5 వేసాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా చికెన్ వేద్దామండి అందులోకి. ఆ మెకరోనియా మీరు పక్కగా పెట్టుకుని ఆ వాటర్ వంపేసిన తర్వాత కొంచెం చన్నీళ్ళు వేయాలండి. చన్నీళ్ళు వేస్తే అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చికెన్ వేద్దాం. కొద్దిగా ఈ చికెను ఫ్రై అయ్యేటప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి, ఒక 1/2 స్పూను. ఓకే, ఇది ఫ్రై అయ్యేటప్పుడే మనం కొద్దిగా పసుపు కూడా వేసేద్దాము. పసుపు అలాగే సాల్ట్ కూడా వేద్దామండి. ఈ కూరగాయలకి చికెన్కి సరిపడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను నేను. మనం తీసుకున్న కూరగాయలు చికెను దానికి సరిపడా వేసానండి. ఒకసారి కలుపుదాం. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు సాల్ట్ వేసాం కదా. ఇది కొంచెం ఇలాగా జస్ట్ 2 మినిట్స్ అలా కుక్ అవనిద్దామండి. తర్వాత కూరగాయలు యాడ్ చేద్దాం. ఇదిగోండి, చికెను 2 నిమిషాలు కుక్ అయింది. ఇప్పుడు మనం ఆనియన్ వేద్దామండి ఇందులోను. ఇది బ్రాయిలరే కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కూడా కూరగాయలతో పాటు కుక్ అవుతుంది కదా, సో ఆనియన్ వేద్దాము. ఇవి ఇలా వేగేటప్పుడే మనం క్యాబేజీ క్యారెట్ కూడా వేసేద్దామండి. ఇది కొంచెం వేగనిద్దామండి. కొద్దిగా కూరగాయలు మగ్గిన తర్వాత మనము ఇంకా టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేద్దాము. అలాగే మసాలాలు కూడా యాడ్ చేద్దామండి. కొంచెం ఈ కూరగాయలు వేగనిద్దామండి. ఇవి పచ్చిగా ఉన్న తినొచ్చు. క్యాబేజీ క్యారెట్ పూర్తిగా కుక్ అవ్వక్కర్లేదు, అయినా కొంచెం పచ్చిదనం పోయేలాగా మగ్గనిద్దామండి. సిమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇదిగోండి, కూరగాయలు కొంచెం మగ్గాయి కదా, మనం ఇప్పుడు ఈ టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసేద్దామండి. ఒకసారి బాగా కలుపుదాము. ఓకే, ఇప్పుడు మనము ఇందులో వేయవలసిన మసాలాలు అవి వేద్దామండి. కొద్దిగా జీరా పౌడర్ వేస్తున్నానండి నేను, కొంచెం జీరా పౌడరు.
అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నానండి. అలాగే కొంచెం కారం వేస్తున్నాను. బాగుంటుంది కారము ఇందులోకి వెయ్యాలి, ఎందుకంటే చికెను కూరగాయలు అన్నీ ఉన్నాయి కదా. సో ఒక పావు స్పూన్ అలాగా, జస్ట్ ఫర్ టేస్ట్ అన్నమాట. ఇవన్నీ ఒకసారి కలుపుదామండి. ఇది నూడిల్స్లా ఉంటుందండి టేస్ట్ కూడా. ఇదంతా చికెన్ నూడిల్స్ టైప్లో ఉంటుంది అన్నమాట. ఓకే, ఇందులో మనం కొద్దిగా మిరియాల పొడి వేద్దామండి. ఇప్పుడు పెప్పర్ పొడి, బ్లాక్ పెప్పర్, ఇంకో కొంచెం మిరియాల పొడి. ఒకసారి అంతా కలిపేసి మరలా 1 మినిట్ అలాగా మగ్గనిద్దామండి. కూరగాయలన్నిటికి ఈ మసాలాలన్నీ పడతాయి కదా. కొంచెం అలా మగ్గనిద్దాము. మరలా మూత పెట్టేసి ఇదిగో చూద్దామండి. ఇవన్నీ బాగా మసాలాలు దీనికి పట్టాయి కదా. అయితే 1 స్పూను నేను టమాటా కెచప్ వేస్తున్నానండి, 1 స్పూను. ఇది ఒకసారి కలిపేద్దాం. అలాగే దీంట్లో నేను సోయా సాస్ వేస్తున్నానండి. సోయా సాస్ ఇది సోయా సాసు 1 స్పూనే. 1 స్పూన్ కూడా కాదు, సగం చాలు, ఎక్కువ అవసరం లేదు. స్పూన్లో సగం వేస్తే చాలు. ఇదంతా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మనం బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా మెకరోనియా, ఇందులో వేసేసి కలిపేయడమేనండి. వీటిని ఇలాగా వేసేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేయాలండి, బాగా కలపండి. ఇదంతా కలిపేసిన తర్వాత బాగా పూర్తిగా కలాలండి. మొత్తం కూరగాయలు చికెను ఈ మెకరోనియాలో కలవాలన్నమాట. కలిసిన తర్వాత ఒకసారి 1 మినిట్ మరలా మూత పెట్టేసి కొంచెం అలాగా మూత పెట్టి 1 మినిట్ మగ్గనిస్తే ఆ మసాలా ఫ్లేవర్స్ కూరగాయలు ఇవన్నీ దీంట్లో పడతాయి అన్నమాట అండి. కలిపేసి మగ్గనిద్దామండి. ఓకే, 1 మినిట్ మూత పెడదాం. ఇదిగోండి 1 మినిట్ మగ్గింది. మగ్గిన తర్వాత నేను మరలా చిటికెడు మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పైనుండి చల్లానండి. ఆ ఫ్లేవర్ ఇందులోకి బాగుంటుంది. ఆ తర్వాత మరలా పైనుండి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. బాగుంటుందండి, కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఇందులో బాగుంటుంది. అంతేనండి, డిష్ అవుట్ చేయడమే, ఇంకా అయిపోయింది. డిష్ అవుట్ చేద్దామండి. ఇదిగోండి వేడివేడిగా మన చికెన్ మెకరోనియా రెడీ అయిపోయిందండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ నైట్ డిన్నర్ లాగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి, లేదంటే మార్నింగ్ టిఫిన్ లాగా కూడా చేయొచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే డైలీగా రొటీన్ ఫుడ్కి పిల్లలు విసిగిపోతూ ఉంటారు. పిల్లలైన పెద్దలైనా కొంచెం వెరైటీగా తినాలని అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా ఈ విధంగా వెరైటీగా చేసుకుంటే బాగుంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.